Clap in, start sound, running, action. సో నా ఎమోషన్లో నేను సాంగ్ ప్యాషనేట్గా పాడాను అనమాట. సో జస్ట్ రెండు పదాలు, దానికి బూతు పాట అని పేరు పెట్టారు. అటు చూడు బే గుంజి 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 గుద్ద పగలదే. ఒరే బుద్ధి లేదు వెదవా. పట్టి 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 పట్ట పగలుదే. ఒరే ఏం కూసావురా, ఏమిట్రా మాట్లాడుతున్నావు? సో టు ఎంటర్టైన్ ఆల్ ఆ మూమెంట్ లో అన్నట్టుగా పాడాను నేను. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. యంగ్ హీరో చంద్రహాస్ తీరు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. సభ్యకర పదాచారంతో సాగిన ఈ పాటను మహిళలు ఉన్న సభలో స్వయంగా పాడి అందరినీ షాక్ గురి చేశాడు ఈ హీరో. సింగర్ ని అని ప్రూవ్ చేసుకోబోతున్న చంద్రహాస్ నౌ రెడీయా చంద్రహాస్? రెడీగా ఉండండిరా. ఎవడురా అంత పోటుగాడు. రాఘవా విన్నావుగా, మనోడే మార్లా. నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా జఫా ఎక్క కోడితే మొక్కలు గలి రక్తం వస్తుంది. ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ, నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. గుంజి 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 గుద్ద పగలదే. వాడిని తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గుంజి 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 గుద్ద పగలదే. అన్ని పట్టి 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 పట్ట పగలుదే. అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలే. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వీడే లిరిక్స్ రాశాడంట, వీడే పాట పాడాడంట. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. ఒక్కసారి వీడి భూత పురాణం ఒకసారి చూడండి. గుంజి గుంజి గుద్ద పగలదే. గుంజి గుద్ద పగలదే. గుంజి గుంజి గుద్ద పగలదే. గుంజి గుద్ద పగలదే. చిన్న ఈడింకా సుధరాయించలే, నాలుగు తగిలించి పంపించు. ఆపుకోలేకపోతున్నాను రా. కొంచెం నర్వస్నెస్ ఉంది. ఇందాకే ఒక పాట పాడాను, చాలా గొప్ప పని చేశావు. సో ఆ పాట కూడా ఇక్కడ అందరికీ నచ్చింది, క్లాప్స్ కొట్టారు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సినిమాలో లిరిక్స్ అవి ఉండవు, ఇవి మన ఓన్ లిరిక్స్. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. మై హీరోయిన్ మిస్ వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత మిస్ ఇండియా ఫైనలిస్ట్. You will definitely become biggest heroine. అబ్బో. So after becoming big heroine also you have to accept to do a film with me. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? దయచేసి మీరందరూ ఈ సినిమాని నా కోసమే కాకుండా ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరి కోసం ఆదరించాలని కోరుకుంటున్నాను. ఆడియన్స్ కూడా, మీ అందరూ కూడా వీడి కోసం చూడాలి, తన కోసం తర్వాత. దీని భూత పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. పొద్దున్నే లేచేటప్పుడు వీడి భూత పురాణం ఈ దరిద్రం మనకు అనిపించింది. ఆ బూతులు నేను భరించలేను తండ్రి. గుంజి 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 గు ఏంటది? ఆ లిరిక్స్ ఏంటి? పట్టి 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 పట్ట పగలుదే. ఒకసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. వీడెవడు అంటే చంద్రహాస్ అంట పేరు. సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు అంట. ఆ మాటలు ఏంటి? పట్టపక్కలు స్టేజ్ మీద దరిద్రపు ఉండవాడక. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. చాలా నీచంగా, చండాలంగా, అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు. ప్రాపర్గా మాట్లాడితే నువ్వు మాట్లాడే విధానంలో అసలు మెచ్యూరిటీ లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు, మా నాన్నగారిని అన్నావు. అమ్మా నాన్న, బహుశా వీళ్ళ అక్కో చెల్లో వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉన్నారు. ఏం చేయాలి వీడిని? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా చూస్తున్నాడే డైరెక్టర్. వాడి గు ఈ పాట రాసినోడు ఉంటాడే, వాడి గు ఆ ప్రొడ్యూసర్ గు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇది ఇక్కడ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ నేను లాగకూడదు. ఎస్, వాళ్ళకి నిజంగా నేను సారీ చెప్తా. మెయిన్ గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా, ఆ జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నువ్వు గనక నాకు 24 hours లో
అపాలజీ నీ నుంచి రాలేదనుకో, నరసింహ సే సారీ సారీ ఇన్సల్ట్స్ నీకుందిరా రే, నీకు ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. మీరు సారీ చెప్పడమే నేను కోరుకున్నాను 24 hours లోపల. అండ్ ఐ లవ్ ద చేంజ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వీడియో మీరు అందరూ చూసారుగా, ఎంత క్లియర్ గా స్పష్టంగా తెలుగులో నేను మాట్లాడాను. నేను ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. నేను ఎంతో పద్ధతిగా రూట్ లో వెళ్తానని చెప్పి, మీలాగా నేను చిల్లరగా చేయనని చెప్పి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. 3.5 నిమిషాల సాంగ్, దీనిపైన పనిచేసిన వాళ్ళు ఏమి చిన్న చిత్తక వాళ్ళు కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే వర్క్ చేసింది. భగవంతుడా, చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. చంద్రహాస్ తన ప్రసంగంలో ఒక పాట పాడటం, ఒక బూతు పాట పాడటం, ఒక రోత పాట పాడటం. ఎదవ బావాడు చెప్తే వించావుడు, రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి దానికోసం మనం ఒక బూత్ లో అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా? ఎన్ని సినిమాల్లో మనం కూడా ఆ పాట పాడుతుంటే ఆ చంద్రహాస్ అనే అబ్బాయి చక్రవర్తి కూడా షాక్ అయిపోయినట్టుగా కనిపించాడు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. మీరు నెగిటివిటీని ఎక్కువ చేస్తే అది అలాగే కనిపిస్తుంది కదా. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా కానీ వెళ్ళకుండా అక్కడ కూర్చున్నానని చెప్పేసి దానికి బాధపడుతున్నాడు ఆయన. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఎప్పుడు ఏ రోజున నేను నా నోరు పారేసుకోలేదు స్టేజ్ మీద గానీ ఎక్కడా గానీ. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? అసభ్యకరమైన మాటలు మాట్లాడింది కానీ. సో తను యాక్చువల్ గా లేచి వెళ్ళిపోవాలని కూడా తనకు అనిపించింది. నీకు కూడా అట్లనే అనిపిస్తారా? నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాలి. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. టాలెంట్ ని నమ్ముకున్న వాడిని ఎవడు ఏమి పీకలే. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. చూడు నీ పుచ్చ పేలదా, పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. తిప్పుతాను రాడ్డు, రండిరా రండిరా వస్తే నీ గుడ్డలుడవా. ఏది నోటుకొస్తే అది మాట్లాడక గుంజి 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 గుద్దబా. గోప పగల కొట్టావు, కొట్టావు, ఇరగ తీసావు. నిజం చెప్పాలంటే గుంజి 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 సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. స్పెషల్ గా చెప్పాలి, తను చంద్రహాసతో మళ్ళీ సినిమా తీయాలని చెప్పి సాహసం అనే చెప్పాలి. రెండో సినిమా కూడా తనే ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని సెట్ చేశాడు. ఓ సినిమా ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ ని తీసుకొచ్చి సినిమా సెట్ చేశాడు. ప్రొడ్యూసర్స్ రేపు 6th తర్వాత స్వామి ధర్మం చే స్వామి, వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కాలని తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. దాంతో బాబు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అది అవదమ్మా, వాళ్ళకి ఫలితం దక్కాలి, వాళ్ళు పెట్టిన డబ్బులు వాపస్ రావాలి. దేవుడు పైనే భారం వేశాం. గొప్ప విషయం ఏంటంటే ఏది పెద్దగా పట్టించుకోడు, నెగిటివ్. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. సో ఎన్ని నెగిటివ్స్ వచ్చినా పక్కన పెట్టేసేసి ఒక పాజిటివ్ గా ముందుకెళ్తున్నాడు లైఫ్ లో. చాలా బాగా చేసావు. అండ్ చంద్ర, అలా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అలాగే. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. ఇదంతా సొల్లు పక్కన పెడితే, రేపు నా మూవీ 6th రోజున రిలీజ్ అవుతుంది. హీరోనా? మళ్ళా ఏం సినిమాలు చేసావా? అమ్మ ఇంతమందికి వదిలి 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 అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయింది. బోర్కి వచ్చేసింది నీ డైలాగులు. మళ్ళీ హీరో అంటావేంట్రా? నేను చూస్తున్నాను అబ్బాయి అన్న 2 మాటలకి అంత చేయాల్సిన అవసరం లేదు అని అంటూ చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. వేరే ఏదో దీనివల్ల నాకు థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. ఎంతో రియలిస్టిక్ గా ఒక అది పెద్ద తప్పు కాదు అని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను. బట్
అది ఇప్పుడు సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందేమో నాకు చాలా భయం వేస్తుంది సార్. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.